నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన గుడివాడలో పెద్ద ఎత్తున పెన్షన్ల పండుగ నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటూ 1వ తేదీన అర్హులకు 7,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే. టిట్కో ఇళ్ల వద్ద ఉన్న సమస్యలను తెలుసుకుని నేరుగా వెళ్లి పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటే మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న ఎమ్మెల్యే రాము. బట్టు జీవరత్నం మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన న్యాయమూర్తి. పెన్షన్ పండుగ కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో కూటమి నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నెల నుండి పెంచిన పెన్షన్లతో పాటు ఈ నెల 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ఆ లబ్ధిదారులకు స్వయంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అందజేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో లబ్ధిదారులకు నేరుగా జూలై 1వ తేదీన పెన్షన్ అందజేయాలని సూచించిన మేరకు నేడు ఉదయం 6 గంటలకు 27 మరియు 29వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ ను అందజేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన 7,000 రూపాయలను స్వయంగా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి తీసుకొచ్చి ఇవ్వడం పట్ల పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా ఒకేసారి పెన్షన్ పెంచి తమలాంటి వారిని ఎంతో మందిని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు కూటమి నేతలకు స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని, పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. ఉదయం 6 గంటలకు వార్డులకు వచ్చి అవ్వాతాతలకు అక్క చెల్లెములకు స్వయంగా తన చేత్తో పెన్షన్ ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇటువంటి మంచి కార్యక్రమంలో తాము పాల్గొనేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు గోజి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ రోజు జూలై 1 బాబు గారు చెప్పినట్టుగా ఆయన మేము ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా ఏప్రిల్ నుంచి పెంచిన 1,000 రూపాయలు ప్రతి పెన్షన్ 1,000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 3,000 4,000 అయింది. 4,000 పెన్షన్ ప్లస్ మొత్తం ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై 4,000 కలిపి 7,000 ఈ రోజు ఇవ్వటానికి బాబు గారు ముందు నుంచి ప్రిపేర్ చేసి పెట్టించారు. అందరూ అలాగే ఒక అనుకున్నట్టుగానే సోమవారం పొద్దున్నే 6 గంటలకల్లా స్టార్ట్ చేసి అందరి దగ్గరికి వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది జనాలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల మొహాల్లో ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇంటింటికి ఇవ్వటము. ఇంత 7,000 ఒకే రోజు 7,000 ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నుంచి వచ్చే 4,000 పెన్షన్ 1,000 రూపాయలు చెప్పినట్టుగా ఎప్పుడో 250 చొప్పున 100 చొప్పున 5 ఏళ్లలో పెంచుతా ఉన్నట్టు కాకుండా ఆయన చెప్పినట్టుగా మొట్టమొదటి నెలలోనే పెన్షన్ పెంచి ఇవ్వటం జరుగుతుంది. దీంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో. సో అందరికీ గుడివాడ ప్రజలందరి తరఫున च चंद्रबाबु गाరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం।
జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట ఇచ్చారో 4,000 పెన్షన్ చేయటం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులకు కానీ వికలాంగులు కానీ అందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినా మనం చూసాం. ఈ రోజున ఎంత కష్ట ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రం ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు ఉన్నా సరే ఏది ఆలోచించుకొని ఇచ్చిన మాట మీద కట్టుబడి నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అభినందన తెలియజేస్తున్నా. అలాగే సూపర్ 6 ప్రోగ్రాంలు వాళ్ళు కొంతమంది పిచ్చి పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది సూపర్ 6 ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ నెల ఇస్తావా ఆ నెల ఇస్తావా మాట్లాడుతున్నాడు. బుర్రలేని వాళ్ళు అట్లా మాట్లాడతాడు. బుర్రనాడు ఎవరు మనం చేసాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే రాష్ట్రం ఇచ్చిన మాట మీద కట్టుబడి చంద్రబాబు నాయుడు చేస్తారు. అదేవిధంగా సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంచెలంచె అందరూ కూడా అందజేసే కార్యక్రమం చేపడతామని చెప్పి మాటిస్తున్నా. ఎవరికి అధైర్య పడబాకండి. వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధం మనకి. ఆడు చేసిన పాపాలన్నీ కూడా రేపు వస్తాయి. ఈ దుర్మార్గుడు మాటలు నమ్మండి. ఆడు డైవర్ట్ చేస్తా చూస్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందరికీ పేదవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న ఏదైతే మాట ఇచ్చామో అన్ని కార్యక్రమాలు చేపడతాం. అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ 6 లో భాగంగా జూలై 1వ తారీఖున ప్రతి ఒక్క వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా పెన్షన్ ఈ రోజున 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా గడిచినటువంటి 3 నెలలకి 1,000 చొప్పున 3,000 ప్లస్ ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామంటే ఆ వృద్ధులు మొఖాల్లో ఆనందం చూసి చాలా సంతోషంగా ఉంది. మరి అసలు 300 రూపాయల పెన్షన్ 2014లో ఎలక్షన్ హామీలో ఇచ్చిన విధంగా 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరలా అదే టెన్యూర్లో 2018లో 1,000 రూపాయలు ఒకేసారి 2,000 రూపాయలు చేయడం జరిగింది. మరి 2,000ని 3,000 చేస్తానని అబద్ధం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వృద్ధుల్ని ఏ విధంగా మోసం చేశాడో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశాడో అందరూ చూశారు. 250 250 250 అని పాట పాడతా అంతా మోసం. ఎలక్షన్ ముందే 3,000 చేశాడు. కానీ దాన్ని ఈ రోజున 4,000 రూపాయలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో తప్పనిసరిగా ఈ రోజున 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అలాగే భాగంగా సూపర్ 6 లో ఉన్నటువంటి మిగిలిన ప్రతి ఒక్క హామీని కూడా స్పష్టంగా అమలు చేసే దాంట్లో అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. గుడివాడ విషయానికి వస్తే తప్పనిసరిగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు లభించే విధంగా శాసనసభ్యుడు వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా గుడివాడలో ఉన్న ప్రతి అర్హుడికి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజున 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడానికి ఈ రోజున గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో రోజున ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా పెన్షన్ ని ఈ విధంగా పెంచిన నాయకుడు ఎప్పుడూ లేడు. గత 5 సంవత్సరాలుగా చూస్తే 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు చూస్తే కనుక రాగానే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒకేసారి 4,000 రూపాయలు, అలాగే ఏదైతే 1,000 రూపాయలు 3 నెలలకి కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి పథకాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క లబ్ధిదారులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంటింటికి వచ్చి ఇవ్వటం మూలంగా. కాబట్టి ఈ యొక్క హామీని నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ మరియు బట్టు మనోరంజితం మెమోరియల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత పాస్ అయిన విద్యార్థులను అభినందిస్తూ వారిని ప్రోత్సహించే విధంగా ప్రోత్సాహకాలను, పురస్కారాలను అందజేయడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము కొనియాడారు. ఐఎంఏ హాల్ నందు నేడు జరిగిన ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ భట్టు దేవానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లిన మహోన్నత వ్యక్తి భట్టు వెంకటరత్నం అని, అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉత్తమ ప్రదర్శన కనపరిచిన
విద్యార్థులకు ఆర్థిక సహాయాలను అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రామకు ట్రస్ట్ సభ్యులైనటువంటి కుటుంబ సభ్యులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సభకి నమస్కారం. ఇక్కడ అతిథిగా ఆహ్వానించిన భట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన గుడివాడకి గర్వకారమైన తీర్పులు ఇస్తూ మనందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్న మన జస్టిస్ దేవానంద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైన విలువలతోటి అందరూ ఇస్తారు. అందరూ చాలా వరకు విద్యార్థుల్ని నైపుణ్యాన్ని ప్రోత్సహించాలనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతా అక్కడ ప్రతిభను వెలికి తీసే మార్గాన్ని మీరు ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇందాక దేవానంద్ గారు మాట్లాడుతుంటే మాకు కూడా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఏ స్కూల్లో చదువుకుంది, ఎక్కడ చదువుకుంది, ఇవి ఎప్పటికీ మనం మర్చిపోలేం. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ మనం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. బాగా చిన్నప్పుడు ఉన్న మెమరీస్ ఎప్పుడూ మనతో ఉంటాయి. చాలా అద్భుతమైన రోజులై మీరందరూ పిల్లలు మీరందరూ అనుభవిస్తున్నది బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితంలో ఎప్పుడు తిరిగి రాదు, మీరు ఎప్పుడు మర్చిపోలేనివి కూడా. అలాగే మీ స్నేహాలు కానీ ఇవి కానీ పూర్తిగా ఎప్పటికీ నిలిచిపోయే స్నేహాలు ఇవన్నీ. కాలేజీకి వెళ్ళిన తర్వాత వివిధ రకాలుగా వర్క్లోనూ చాలామంది కలుస్తూ ఉంటారు. మీరు మీ పాత స్నేహితులను కలిసినా కలవకపోయినా కానీ వాళ్ళు మాత్రం మధ్యలో ఎప్పుడు ఉండిపోతారు మనకి. సో మీరందరూ చెరిష్ యువర్ మూమెంట్స్ హియర్. అలాగే ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి ఆలోచన. ప్రస్తుతానికి ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న మీ అందరూ కూడా నేను చిన్నప్పుడు ఎక్కువగా అవే ఉండేవి. నేను అనుకోకుండా ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను, కానీ అది కూడా మాకు చాలా చిన్న కాన్వెంట్ అది. కానీ ఈ స్కూల్లో చదివి నాకు నలందలో చదివినాలు కానీ టౌన్ హై స్కూల్లో చదివినాలు కానీ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ ఎస్పీఎస్ ఏజీకే హై స్కూల్లో నాకు 10th పరీక్షలు రాయటం జరిగింది. 7th ఏమో టౌన్ హై స్కూల్లో రాశాను ఎగ్జామ్స్. సో ఈ స్కూల్స్ అన్నీ కూడా పరిచయం. మంచి ఆలోచన ఒకటి చెప్పారు దేవానంద్ గారు. స్కూల్లో చాలా అద్భుతమైన సదుపాయాలు ఉండేవి. మన గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకంగా ఈ చదువు అనేది ఒకటే కాకుండా వ్యక్తిత్వం బాగా వికసించాలంటే ఎప్పుడు ఆటలు కూడా ప్రధాన భూమికి పోషిస్తాయి. మనకి దానికి ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో బాగా తగ్గిపోయింది. అందుకు నేను చాలా బాధపడతా ఉంటాను ఎప్పుడు చూసినా కానీ మన స్కూల్లో ఉన్న సదుపాయాలు, గుడివాడలో ఉన్న ప్రతి స్కూల్ని సదుపాయాలు మెరుగుపరుచుకునే విధంగా నేను కూడా మీ అందరితో పనిచేస్తానని మాటిస్తూ ఉన్నాను. ముందుగా 590 మార్కులు వచ్చిన భాను ప్రసన్న, ఎవరమ్మా? నమస్తే, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. మాకందరికి గర్వకారణం. నువ్వు మీలాంటి వాళ్ళు అనేక మందిని తయారు చేసుకునేటట్లుగా గుడివాడ హై స్కూల్ తీర్చిదిద్దే పరిస్థితి తీసుకొద్దామని చెప్పి అన్ని హై స్కూల్స్ని ఒకసారి పరిశీలించి ఏ రకంగా
మనం ఈ హై స్కూల్స్ డెవలప్ చేసుకుంటూ చదువే కాకుండా మిగతా అన్నింటిలో కూడా మనం ఫస్ట్ వచ్చేపాను. ఇంతకుముందు స్కూల్స్ అన్నీ వివిధ క్రీడల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ప్రత్యేకమైన పీడీ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేసేవారు. మా అత్తగారు కూడా పీడీ. ఆవిడ డెడికేషన్ చూస్తే చాలా ఆనందం వేసేది అనమాట. బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేది. అలాంటి పీరియడ్లు ఇంకా ఉన్నారు. ఉత్సాహం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బాగా వాళ్ళ ఆశలన్నీ చంపుకుని ఉత్సాహాన్ని చంపుకుని జీవించాల్సిన పరిస్థితి వస్తూ ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి టీచర్స్ కూడా చాలా అద్భుతమైన టీచర్స్, వెల్ ట్రైన్ టీచర్స్ ఎక్కడైనా ఉన్నారు అంటే అది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కదా. ప్రభుత్వ ఉపాధ్యాయులు మించిన ట్రైనింగ్ ఉన్న వాళ్ళని ఏ స్కూలు నియమించలేదు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా. సో అందుకని అన్నీ ఉన్నాయి. మనం ఎందుకు చేయలేము అనేది నా ఉద్దేశం, ట్రైనింగ్ అనేది. సో తప్పకుండా కొత్త ప్రభుత్వంలో మనకి ఈ విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగబోతా ఉంది. దానికి ఆల్రెడీ అర్జం పడిపోతా ఉంది. రకరకాల ఆలోచనలతో టిట్కో నివాస వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్వయంగా అక్కడికి చేరుకునే అధికారులతో స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ప్రధానంగా టిట్కో నివాసాల వద్ద మంచినీటి సదుపాయం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, డ్రైనేజీ వ్యవస్థపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము హుటాహుటిన ఈ సమస్యల పరిష్కారానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ పై మండిపడ్డారు. ప్రతిరోజు తప్పనిసరిగా శానిటైజేషన్ చేయాలని, ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు బాధితాయుతంగా వ్యవహరించాలని ఆదేశించడం జరిగింది. అనంతరం రామును కలిసిన స్థానిక మహిళలు ఎటువంటి సౌకర్యాలు లేకుండా హుటాహుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టి తమకు ఇవ్వటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, మంచినీళ్లు లేక, డ్రైనేజీ లేక, వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాము దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా తాము మాటలు చెప్పి వదిలేసే రకం కాదని, ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేశారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, మురికి వాడలుగా ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పరిశుభ్ర వాతావరణంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా గతంలో ఇచ్చిన హామీ మేరకు బస్సు సౌకర్యం ఏర్పాటుతో పాటు డిసెంబర్, జనవరి నాటికల్లా లబ్ధిదారులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ కూడా అందే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. మా గురించి మీరు మాకు గెలిచినందుకు మాకు చాలా సంతోషం ఉంది. అందరూ వచ్చారు. ఇంకా చేసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. ఏ చూసినా కానీ అసలు ఎక్కడ అంటే ఇక్కడ చూస్తే ఇల్లు సరిగ్గా రెడీ అవ్వకుండా లేదు, పాడైపోయిన పరిస్థితిలో గబగబా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మీకు అందరికి ఇచ్చేసారు. అవునా? అవును, అవి మీకు అలా ఇచ్చేసారు. అది ఇచ్చేసిన వచ్చి చూస్తే నేను ఆ తర్వాత చూస్తే అంటే ఇప్పుడు నీళ్లు పోవటానికి నీళ్ళు లేదు. అక్కడ చూసుకుంటూ వస్తున్నా, మురికి నీళ్ళు కూడా బయట వెనక్కి వచ్చేసి నిలబడిన స్థితి. అప్పుడు కూడా చూశాను, ఇప్పుడు చూస్తున్నా. దాంట్లోంచి మీకు ఇంత పెద్ద కాలనీ కడితే అంటే మనది ఒక పెద్ద ఊరు. అవునా? ఊరికి సరిపడా సౌకర్యాలు చాలా ఉంటాయి. ఏముంటాయి? పోలీస్ స్టేషన్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి, దీంట్లోంచి మళ్ళీ దాంట్లోంచి మనకి ట్రాన్స్పోర్ట్ కావాలి. అక్కడి నుంచి ఇదే కాకుండా అన్నింటిలోకి ఇంపార్టెంట్ మనకి పారిశుద్ధ్యం, గిరిశుద్ధ్యం. అంటే ఒక పెద్ద ఊరు. ఇప్పుడు 8900 ఇళ్ళు అంటే 8900 ఇళ్ళు ప్లస్ ఆ పక్కన జగనన్న కాలనీ కలుపుకుంటే ఇదే పెద్ద సిటీ అయిపోతుంది. గుడివాడలో సగం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి రెడీ లేదు. లేకుండా మీకు గబగబా మీరేదో మబ్బి పెడదామని చెప్పేసి మీకు ఇచ్చేసారు. దాంట్లోంచి రంగులేసి అదో విగ్రహం ఒకటి పెట్టి, ఓకే, దానికోసం ఆ విగ్రహం ఇంత చక్కగా ఉండే నాకు ఇట్టుంటూ ఇష్టం లేదు. మీ కాలనీ చాలా అద్భుతంగా తయారు చేసి పెడతాం. అది ఇక్కడ పని చేయడానికి కూడా ఎవరో లేరు, మున్సిపల్ సిబ్బంది అనేది చెప్తున్నారు. మున్సిపల్ సిబ్బంది హైర్ చేసుకోవడానికి ఇప్పుడు రెడీ అవుదాం అనే ఉద్దేశంలో ఉన్నారు. మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడ హైర్ చేసి ఇక్కడ పెడతాం.
ప్లస్ పోలీస్ వారిని ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేశాను, మరి పోలీస్ పికెట్లు పెట్టమని చెప్పి ఇక్కడ ఎవరో ఒకరు తిరుగుతా అనుకుంటున్నాను. ఈ నీళ్లు ఎలక్ట్రిక్ మీకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కనీసం ఒకళ్ళు ఇద్దరు ఉండేటట్టుగా చేస్తాం. హాస్పిటల్ కూడా ఉంది, హాస్పిటల్ పిహెచ్సి కూడా నిన్న ఓకే ఈ రుణమాఫీ మీకు ఇచ్చాను, మీకు అది చేస్తాను 100%. ఇక మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం నాకు తెలుసు. బ్యాంకులో ఖాళీ చేస్తున్నారు, వాళ్ళు ఖాళీ చేపిస్తామంటున్నారు, ఇది చేస్తామంటున్నారు. ఇక్కడ ఎవరో ఖాళీ చేసే ప్రసక్తి లేదు, ఖాళీ చేయనివ్వను. ఓకే మొత్తం డాక్టర్స్ డేను పురస్కరించుకొని నేడు వివాన్ హాస్పిటల్ నందు కొనకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనకల సీతయ్య నేతృత్వంలో వివాన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీహర్ష మరియు శ్రీమతి చందనాలకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే మరో దేవుడు డాక్టర్ అంటూ కొనియాడారు. ఇటువంటి డాక్టర్లను గౌరవించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వృత్తి కోసం 24 గంటలు కష్టపడే వ్యక్తి వైద్యుడు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుడ్డు చిన్న, పోకురి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు. డాక్టర్ డే ఈ మా ట్రస్ట్ తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బ్లడ్ డొనేషను, వైట్ డొనేషను, రుద్రాసము, అలాగే ఒక ఆఫీసర్లు కూడా మరి డాక్టర్ డే, ఇంజనీరింగ్ డే వాళ్ళకి కూడా మరి గుర్తించి వాళ్ళని కూడా గౌరవించడానికి మా ట్రస్ట్ ఎప్పుడు నుంచి చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం మరి ఈ హాస్పిటల్లో ఉన్న మరి హర్ష గారికి, మరి చందన గారికి వాళ్ళ నిర్ణయించుకుని మరి అతి తక్కువ కాలంలో 4 ఏళ్ళు నిలబెట్టి 2 సంవత్సరాల క్రితం పెట్టారు ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ ఏంటంటే ఇదివరకు మరి విజయవాడ ఏదైనా అర్జెంటుగా పరిస్థితి కోసం వెళ్ళాలంటే విజయవాడ పరిగెత్తుకొని వచ్చేది. అలా విజయవాడ కాకుండా విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో ఆ రకంగా విజయవాడ వెళ్ళకుండా కూడా మరి వారు ఇక్కడ మరి భార్యాభర్తలు కూడా ఉండి వైద్యం చేస్తున్నారు. ఆ వైద్యం కూడా 2 సంవత్సరాలు కూడా కొద్దిగా పేరుగాంచారు. ఎందుకంటే వచ్చిన పేషెంట్ని చాలా చక్కగా బలవించి వాళ్ళకి ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూడా క్రిటికల్ పేషెంట్లు వస్తూ ఉంటారు. క్రిటికల్ పేషెంట్లు వెనకాల బంధువులు కూడా చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన పడుతున్న వారికి వివరించి మీరు కంగారు పక్కర్లేదు, ఈ వ్యాధికి ఇది కొద్ది వాడుతూ ఉండండి, కొంత టైం పడుతుందని చెప్పి వివరంగా చెబుతారు. మరి కంగారు పడకుండా కొంతమంది డాక్టర్లు అంత టైం తీసుకోరు. అంత టైం తీసుకోవడం వెనకాల పేషెంట్ ఉన్నా కూడా పేషెంట్ భార్య కానీ వాళ్ళ బంధువులకు కానీ పేషెంట్ కానీ ఎవరైనా చెబుతారు. అలాగే వచ్చిన వాటికి డాక్టర్ ఏంటంటే వచ్చిన తర్వాత మరి చీడు రాసి మందులు వాడు నీకేం అవ్వదని చెప్పి ఉదయం చీడు పెడితే సగం మీద తగ్గిపోతుంది. మరి అలాగే వీరు అలాంటిగా మరి ఉదయం తట్టి మీకు ఏం అవ్వదని చెప్తుంటారు. వారు వాళ్ళ డాక్టర్లు ఈ డాక్టర్లు కదా, ఏ డాక్టర్లు సరే టైం ప్రకారం తినండి, టైం ప్రకారం మందులు వేసి చెప్తారు. వారు టైం ప్రకారం తినలేరు, టైం ప్రకారం పడుకోలేరు. ఎందుకంటే మనం రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తాం. వారు పడుకుంటే అర్ధరాత్రి గారు పేషెంట్ వచ్చారంటే అర్ధరాత్రి లేచి రావాలి. అది ఎప్పుడవుతుందో 2 గంటలు పడుతుందో 3 గంటలు పడుతుందో తెల్లారుతుందో తెలియదు, నిద్ర ఉండదు. అట్లాగే భోజనం గారు కూర్చున్న తర్వాత మరి ఎవరో ఫోన్ చేసి అర్జెంట్ కేసండి అంటే భోజనం కూడా చేయకుండా పరిగెత్తుకొచ్చేస్తారు. ఆ టైంలో డాక్టర్లు వాళ్ళ పరిస్థితి. అయితే మరి వాళ్ళ ఆ రంగం వచ్చారు కాబట్టి ప్రాణాలు నిలబెడతారు. చాలామంది ఏంటంటే మరి వెళ్ళామండి వైద్యం పోవడం అలాగే పోతారు. ఛార్జ్ ఉన్నందుకు ఏ డాక్టర్ కూడా పేషెంట్ని చనిపోవాలని చెప్పి చచ్చిపోవాలని చెప్పి అనుకోడు. ఛార్జ్ ఉన్నందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చివరకు కూడా మా మిషన్ 4 సార్లు పెట్టాం, 3 సార్లు ప్రాణాభద్రత నుంచి కూడా కాపాడారు. 4వసారి కూడా ప్రాణాభద్రత కాపాడుతూ కూడా చాలా ట్రై చేశారు. మరి టైం వచ్చింది, వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ గుడివాడలో వాళ్ళ పేరుగాంచారు. డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం. దేవుడి తర్వాత దేవుడు సృష్టించిన తర్వాత గర్భంలో పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండం భరించి చట్టా ఉంది బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళ స్కానింగ్ ద్వారా తల్లికి బిడ్డకు కూడా ఇవాళ వైద్యం చేస్తారు. అలాగే వాళ్ళ బతుకులందరూ కూడా మరి బ్రహ్మ సృష్టిస్తే బ్రహ్మ ఏమంటే మేము సృష్టించాం, మీరు వెళ్ళి ఆయన బతుకంతకాలం మీరు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా వాళ్ళ డాక్టర్లు మరి వాళ్ళ బతుకంతం కూడా వైద్యం చేస్తారు. మరి చాలా మంది అంటారు సమయానికి వెళ్ళామండి లేకపోతే. ఈరోజు గుడివాడ పట్టణంలో మంచి పేరుగాంచిన వివాన్ హాస్పిటల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ గారైన శ్రీ హర్ష గారికి అలాగే మేడం గారైన చందన గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుల్ని గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత కాపాడేది ఆ మహానుభావులు, ఆ దేవుడు డాక్టర్లు.
అలాంటి వాళ్ళని ఈ రోజున డాక్టర్స్ డే సందర్భంగా చేసుకోవటం అనేది మన అందరం కూడా చాలా అదృష్టం. ఎంతమందో వస్తుంటారు, ఎంత ఖర్చు అయినా సరే ఒకడప్పుడు ఏ టైం అయినా సరే డాక్టర్ గారు కానీ డాక్టర్ అమ్మ గారు కానీ హాస్పిటల్కి వచ్చి కొనగల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగల సీతయ్య గారి ఆధ్వర్యంలో ఆయన రక్తదానం కానీ తర్వాత బ్లడ్ డొనేషన్ కానీ అన్ని రకాలుగాను ఏదంటే ముందున్నారు వస్తున్నారు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా డాక్టర్ ఎట్టపల్లి హర్ష గారికి, మేడం గారు చందన గారికి ధన్యవాదాలండి. డాక్టర్ అనేది అన్నం తిన్నా లేచి రావుతుంది, కాసేపు నేను రెస్ట్ తీసుకుని పడుకున్నప్పుడు సరే పేషెంట్ కంపల్సరీగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ 2 సంవత్సరాలు అంచెలంచెలుగా పెరుగుతున్నారు. ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ సెలవు తీసుకోండి. ప్రపంచ డాక్టర్స్ అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. ఈ డాక్టర్ డే మనం బీసీ రాయ్ అనే ఒక డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం. వారు ఒక డాక్టరే కాదు, ముఖ్యమంత్రిగా కూడా చేశారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా వారి షెడ్యూల్ ఎలా ఉండేదంటే, ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా రాత్రిపూట్ల ఆయన కోసం ఉండే పేషెంట్లని 1 గంట అవనివ్వండి, 2 గంటలు అవనివ్వండి, 3 గంటలు అవనివ్వండి, ఆ టైం వరకు ఆయన కోసం వచ్చే పేషెంట్లని చూసి మళ్ళీ పొద్దున్నే 6ంటికి సీఎంగా మళ్ళీ ఇంకో బాధ్యతలు తీసుకునేవారు. సో అంత డెడికేటెడ్గా వారు చేసిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి పుట్టినరోజుని ఇలా డాక్టర్స్ డేగా భారతదేశంలో జరుపుకోవడం జరిగింది. మేము వివాన్ హాస్పిటల్ 2 సంవత్సరాల క్రితం స్థాపింపజేయటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గుడివాడ ప్రజలు మమ్మల్ని ఆశిస్తూ మేమిచ్చే మంచి ఆరోగ్య సర్వీసెస్ తీసుకుంటూ మమ్మల్ని ఎంతో ప్రేమానురాగాలతో రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మన గుడివాడ పట్టణంలో మరి కొనగళ్ళ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన సీతయ్య గారి ఆధ్వర్యంలో మరి డాక్టర్స్కి చందన గారు, హర్ష గారికి సన్మానం చేయడం చాలా సంతోషం. మరి డాక్టర్లు అనగానే భగవంతుడితో సమానం అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక టైం ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా సరే గబాలను వచ్చి వాళ్ళకి మంచి చెడు చూసి వెళ్ళే వృత్తి కాబట్టి మరి వాళ్ళని ప్రపంచ దేశాల్లో మరి ఒక్కరోజన్నా వాళ్ళని మనం స్మరించుకోవాలి, వాళ్ళని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్స్కి సన్మానం పెట్టారు. ఇవాళ డాక్టర్స్ డే కాకుండా కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, తర్వాత ఇంజనీరింగ్ డే, ఈ ముగ్గురు కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లో, ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా బాగా సన్మానం చేస్తున్నారు. మరి ఈరోజు సీతయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం జులై నెలలో పెంచిన పెన్షన్ తో పాటు 7,000 రూపాయలను పెన్షన్ లబ్ధిదారులకు అందించిన సందర్భంగా 8వ వార్డు సచివాలయం నందు టీడీపీ జనసేన కూటమి నేతలు పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఈ రోజు చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని, 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి గతంలో 4 సంవత్సరాలు కాలయాపన చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోపే 1000 రూపాయలను పెంచి చెప్పిన మాట ప్రకారం ఈ నెల 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడమే కాకుండా ఇకపై ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డాది నాగరాజు, పాండు, వేమూరి త్రినాథ్, వడ్డాది మహేష్, పూర్ణ, శేష్ బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషదగ్గ విషయం. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వారు అడుగుపెట్టి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే మొట్టమొదటి మాట ఇచ్చారో పెన్షన్ 3,000 4,000 చేయడానికి, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడానికి, అలాగే ఏదైతే కిడ్నీస్ డయాలసిస్ వాళ్ళకి 10,000 నుంచి 15,000 చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టడం మొట్టమొదటి కార్యక్రమం విజయవంతంగా రాష్ట్రం మొత్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరూ, పెన్షన్దారులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు తెలియజేయడానికి మన 8వ వార్డు సచివాలయంలో పెన్షనర్స్ అందరూ వచ్చి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క దీవెనల్ని వారి ఇరువురికి ఇవ్వడం జరిగింది. మా 8వ వార్డు ప్రజలందరికీ నేను చేతులెత్తి మరి వారికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అతి భారీ టౌన్ రికార్డు 1503 ఓట్లు ఇచ్చి స్థానం నిలబెట్టినందుకు, అదేవిధంగా ఈ వార్డులో ఏదైతే కూటమికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి అందే విధంగా, అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా మేము ముందుకు తీసుకెళ్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు నడుస్తూ మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని, అదేవిధంగా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్న సచివాలయ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో
ఏది జరిగినా మాకు అనవసరం. కానీ ఈ ప్రభుత్వంలో మనం చేయాల్సిన సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని ప్రజల్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యక్రమం సక్సెస్ చేస్తారని ఈ విధంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్యధిక భారీ మెజారిటీతో మన గుడివాడ ప్రజలు గెలిపించిన వెనుగొల్ల రాము గారి నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో ఈ గుడివాడని దశ మార్చి అభివృద్ధి అంటే గుడివాడ అంటే అభివృద్ధి అనే విధంగా రాము గారు తయారు చేస్తారని, వారి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీస్సులు వారి మీద ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు మాకు అండగా నిలిచారు. ఈ సంక్షేమం చూసే ప్రభుత్వానికి ఏర్పాటైంది. ఏ అంశాల ఆంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చే తక్షణం ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పింఛను ఒక్కసారిగా 1000 పెంచారు. ఇంకో నెల 4000 ఇస్తామని, అలాగే దివ్యాంగులకు 3000 పెంచే నుంచి 6000 ఇస్తామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,000 18,000 అంత 18 ఇక్కడ 65,18,490 మంది పింఛన్లు లబ్ధిదారులకు జూలై 1వ తారీఖున. అలాగే ఇవాళ విజనున్న నాయకులు, ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తాడో దానికి ఇది యంత్రాంగం అనేది పని చేయకపోవడం చేతకాంతనానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల పాటు ఆపసోపాలు పడ్డాడు. అలాగే ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వచ్చిన కాలంలోనే 3 నెలలకు కలిపి మొత్తం 7,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి 1000 రూపాయలు పెంచాము. ఈ చేతకాని ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అక్కడే ఉండిపోతాడు, సమాధి అయిపోతాడు. అలాగే ఈ ప్రభుత్వం అనేది ప్రతి పథకం ఎటువంటి అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదలని మా హక్కును చేర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై జన. చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా పెన్షన్లు పెంచిన సందర్భంగా ప్రత్యేక అభినందన కార్యక్రమం మన వార్డులో చేయడం అనేది ఎంతో సంతోషదాయకం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 కళ్ళుగా ఉన్నది, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు. ఆ 2 కళ్ళు కలిసి ఇప్పుడు 2 కళ్ళు మనకి, ఒకటి సంక్షేమం అయితే ఇంకోటి అభివృద్ధి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారు, మీరు ఇవ్వలేరు, పెన్షన్లు చేయలేరు. అది అట్లా కాకుండా ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోపే తన మొట్టమొదటి కార్యక్రమం ఈ రాష్ట్రానికి పెద్ద వాలంటీర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రాజధానిలో ఆయన కూడా ఒక పేద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన మొదటి పెన్షన్. గుడివాడ ఉపద్రస్త సత్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రగతి సభ్యత్వాన్ని తీసుకున్న ఎమ్మెల్యే రాముకు క్లబ్ బ్యాచ్ ని అందజేశారు. సంస్థలపై, వ్యక్తులపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ పట్టణ పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, గుడివాడ పట్టణంలోని వివిధ క్లబ్లను సంఘటితం చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తానని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రగతి చైర్పర్సన్ శ్రీ శాంతి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉపేంద్ర, ఏఆర్కే చౌదరి, నూతన అధ్యక్షుడు నల్లూరి శేషగిరిరావు, సెక్రటరీ అనే నవీన్, ట్రెజరీ రవికుమార్, రామదేని వేణుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వీటిలన్నిటికీ అవగాహన చేయాలంటే ప్రతి వాళ్ళు ఏ మున్సిపాలిటీని వచ్చి లేదు పోలీసు వాళ్ళు వచ్చి లేదు ఇలా అవగాహన కల్పిస్తానే చాలా కష్టమైన సంగతి. ఇలాంటి వాటిలో మనం కూడా పాల్పంచుకుందాం. మన అవగాహన జనాలకు వచ్చేటట్టుగా చేద్దాం. కొన్ని రోజుల పాటు జనాలు జాగ్రత్త చేసుకుందాం, నీట్గా ఉందాం. ఎందుకంటే ఎవరు చూసినా కానీ గుడివాడ మన కంపారబుల్ టౌన్స్ చాలా ఉన్నాయి, ఇంకెక్కడా లేని అలవాట్లు ఇక్కడే ఉన్నాయి. నాకు అదొకటే బాధగా ఉంది. ఈ అలవాట్లు ఏంటంటే నిజంగా జనాలు కావాలని చేయరండి. ఎవరైనా వాళ్ళు తప్పును పడతాం అనేది చాలా తప్పు. అది బేసిక్గా వీళ్ళు ఎట్టాగేస్తారనేది రాంగ్. ఎందుకంటే అవగాహన లేకపోవడమే. మన సమాజాన్ని మొత్తం అలా మార్చుకుంటే ఎవరైనా కానీ ఆ సమాజం వాళ్ళు పెట్టిన పారామీటర్స్లో చక్కగా పనిచేస్తానికి ఎవరికైనా ఇష్టపడతారు. కానీ మనమే అది పూర్తిగా అది లేకపోతే నాకే ఇప్పుడు వాటర్ బాటిల్ పడేయాలంటే పడేసినా పెద్దగా ఏమనిపించట్లా. ఇక్కడ పడేయను నేను సహజంగా పక్కన ఎక్కడ పడితే అక్కడ, కానీ పడేసినా కానీ పెద్దగా ఏమనిపించట్లా, బాధ అనిపించట్లా. అదే అమెరికాలో వేస్తే కొంచెం పీకుతూ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఆ ఒక్కటే కనపడుతుంది అక్కడ. అందుకని అలాంటి వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటాం. మీరు కూడా అవగాహన చేసుకునే దీంట్లో మీరు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎందుకు వేస్తారు, అక్కడ లేదు మనకి ఇక్కడ బిన్ కావాలి, ట్రాష్ బిన్ ఎక్కడైనా వేస్తూ ఉన్నారు, ట్రాష్ బిన్ కావాలి, ఇక్కడ ట్రాష్ బిన్ కావాలండి, వచ్చి అడగండి, చేయించుకుందాం.
అక్కడ మళ్ళీ అందరూ దాంట్లో వేసేటట్టు చూసుకుందాం. రెగ్యులర్గా చెత్త ఎత్తేటట్టు తీసుకుందాం. ఇవన్నీ అయితేనే మనకి అభివృద్ధి సాధ్యం. ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి గుడివాడ వచ్చి ఎవరినన్నా ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టుబడి అంటే ఎవడన్నా వచ్చే అవకాశం ఉందా? ఎవరన్నా వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడ ఉన్నదాన్ని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉందా? ఏమి ఇస్తానన్నా కానీ. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయీస్ ఇక్కడికి రావాలి. అబ్బో గుడివాడ ఏం వెళ్తామన్నారు అనుకోండి కాలం. అందుకోసం నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరందరూ దయచేసి సహకరించండి. ప్రతి ఒక్కరు మీ క్లబ్లన్నీ కూడా కలిపి మీ ఎవరి కాళ్ళు వేరువేరుగా మనం చేసుకుందాం అనేది కాకుండా ఈ క్లబ్లందరితో కలిపి ఒక మీటింగ్ పెడదామని నా ఆశ. మీటింగ్ పెట్టి తలా ఒక పార్టీ తీసుకుందాం. దాంట్లో మనం చూపిద్దాం ఇది లయన్స్ క్లబ్ ప్రగతి వాళ్ళు చేసింది. ఏరియా అంతా చూడడానికి రీడ్గా ఉందాం. ఓకే, ఇంకో ఏరియా అంతా ఇంకోళ్ళకి వెళ్తాం. మనం అలా చేసుకుని మనం దానిలో పోటీ పెడితే కనుక మనకి నీట్గా చేసుకుంటాం అనేది చాలా అవసరం. ఎక్కువ మంది మనం అందరం అడగచ్చు. నేను ఇందాక చెప్పిన పెద్ద మనిషి ఆయన రండి పని చేద్దామంటే పని చేయడంట. బేసిక్గా ఓన్లీ ఏం చేస్తారంటే ఇక్కడ కంప్లైంట్లు పెడతారట. వాళ్ళకి డబ్బులు కడుతున్నాం మనం మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిందే. సరే లేదు, మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిందే. అక్కడ ట్రాష్ ఎత్తకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్పే, నేను కాదన్ను. కానీ ట్రాష్ సరిగ్గా అయిపోతే సిటిజన్ తప్పే, వేయాల్సిన అయిపోతే. ఇలాంటి అవగాహన మనం ఎందుకు కల్పించడం? అదే దాని మీద వెళ్దాం. దయచేసి మీరు అందరూ కూడా రండి. దయచేసి అందరితో మాట్లాడతాను. నేను ఆగస్టు నెలంతా మనం క్లీన్లెస్ మంత్ ఏదైనా ఒకటి పట్టుకుని దీని మీద నేను ఒకసారి నెక్స్ట్ వీక్లో మీ అందరితో మీటింగ్ పెట్టేసి నేను ఒక హెల్ప్ అడుగుతాను మిమ్మల్ని. దీంట్లోంచి మీరందరూ తలా ఒక బాటిల్ తీసుకుని మొత్తం మనమేం పూర్తిగా రాసేత్తమంటలేదు. మొత్తం అవగాహన చేద్దాం జనాలకి. ఇక్కడే వేయండి, మీరు వేయకూడదు, ఎవరు వేసే వాళ్ళని అడ్డం పడండి. 2 రోజులు పెంచుకోండి, 2 రోజులు 3 రోజులు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మనకి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గుడ్లవల్లేరు నుంచి కూడా వచ్చినట్టున్నారు లయన్స్ క్లబ్ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా అంతా చాలా అంటే ఈ క్లబ్లో లయన్స్ క్లబ్ కానీ ఈ రోటరీ క్లబ్ కానీ ఇలాంటి మీరు నిర్వహించే కార్యక్రమాలు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఎంతో కొంత చేయాలి అనేది మిగతా మామూలుగా జనరల్గా తెలిసే కంటే కూడా మీలాంటి క్లబ్ల ద్వారా ప్రజలకు ముందే అవగాహన వస్తుంది. దాని మీద నేను కూడా ఇలా జనాలకు చేయడానికి ఏదన్నా ఒక వేదిక ఉంటుంది అనేది నాకు అప్పుడే తెలిసింది. నా చిన్నప్పటి నుంచి మీ వల్లే తెలిసింది. అంతవరకు అయితే కనుక మీకు అందరికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా డబ్బులు కడితేనే డబ్బులు కట్టే వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటాం కాదు అన్నారు. కానీ దానికి జాయిన్ అవ్వడానికి సరైన ప్రాతిపదిక ఏంటనేది మీరు చెప్పలేదు పూర్తిగా మీరు ఫినిషారు. అయితే అన్ని చాలా ప్రజలందరూ రకరకాలుగా డొనేషన్స్ ఇస్తారు. చాలా డొనేషన్స్ అవుతాయి. అంటే బ్లడ్ డొనేషన్ ఉంటుంది, మన